నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఫిస్టులా, పైల్స్ ఇలాంటి అంశాలపైన మాట్లాడుకుందాం. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దీనికి కారణాలు ఏంటి, దీని నివారణ ఏంటి, మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయండి. ఇవాళ మనం డాక్టర్ వెంకట్రామరెడ్డి గారితో అడిగి మరి ఈ ఒక రోగాలు ఎందుకు వస్తున్నాయి, మరి ఎలా నివారణ చేసుకోవాలి అని అంశం పైన మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. డాక్టర్ గారు, నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. యాక్చువల్ నేను హోమియోపతి స్పెషలిస్ట్ సార్. క్రానిక్ డిసీజెస్ వాటి గురించి నేను ఎక్కువ ట్రీట్ చేస్తూ ఉంటాను. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే పైల్స్, ఫిషర్, పిస్తులా గురించి మనం కొంచెం బ్రీఫ్గా చెప్దామని చెప్పి మీ దగ్గరికి వచ్చి దాని గురించి మనం ప్రేక్షకులకు తెలియజేద్దామని చెప్పి మీ దగ్గరకు వచ్చాము సార్. మీరు ఏదైనా దాని గురించి అడగదలుచుకుంటే కొన్ని అడిగితే నేను దానికి సమాధానంగా చెప్పగలిగానని చెప్పి నీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా. చాలా అంటే ఈక్వల్. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువ అయిపోయింది సార్. అంటే లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. అంటే సరైన టైంకి మనం భోజనం చేయట్లేదు, సరైన టైంకి పడుకోవట్లేదు, తర్వాత మనం వ్యాయామాలు కానీ లేకపోతే యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు. దాని మూలంగా అన్ని రకరకాల రోగాలు వస్తున్నాయి. ఆ రకరకాల రోగాల్లోనే ఈ పైల్స్, ఫిస్టులా ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో అంచేత ఇది రావడానికి జనరల్గా కారణాలు ఏంటంటే, జనరల్ కారణాలు అందరికీ తెలిసిన కారణాలే సార్ ఇవి. మనం యూజువల్గా చెప్పాలనుకుంటే మన డే టు డే లైఫ్ మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ దగ్గర నుంచి ఈరోజు ఏమవుతుందంటే పిల్లలు పాపం పడుకునే ఆరు కూడా లేవరు. వాళ్ళని లేపి 5 years 6 years లోపు పిల్లలను తట్టి లేపేసి హరిబరిగా పరిగెత్తిస్తూ సరిగా నీళ్లు తాగనివ్వరు, సరిగా తిననివ్వరు. ఎందుకంటే మన డే టు డే లైఫ్లో ఈ పిల్లోడి కన్నా ఆ పిల్లోడు బాగా రావాలి, వానికన్నా మావాడు బాగా రావాలని చెప్పి ఈ తల్లిదండ్రులు కొంచెం ఈ టెన్షన్, స్ట్రెస్ తోటి ఇదంతా పిల్లల మీద రుద్దుతూ వాళ్ళు సరైన ఆహారం సరిగా అందించక వాళ్ళకు తోసింది, వాళ్ళకి ఆకలినప్పుడు ఏదో బిస్కెట్స్ ఇంకోటి పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇవి తింటూ జంక్ ఫుడ్ అంటాం కదా సార్. ఈ జంక్ ఫుడ్ అనేది మెయిన్ కారణం దీనికి. ఈ పిల్లలు తెలియక అవి ఎక్కువ తింటూ ఉంటారు. తల్లిదండ్రులు ఏంటంటే ఏదో ఒకటి తిననివ్వండి, పిల్లోడు తినాలి కదా అని చెప్పి వదిలేస్తుంటాం. దానికి తోడు నీళ్లు చక్కగా తాగలేరు పిల్లలు. పిల్లలు ఏంటంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలే కాదు, ఈవెన్ కాలేజ్ గోయింగ్ పిల్లలు కూడా ఏమవుతుందంటే అమ్మాయిలు అయితే మోస్ట్ కామన్ గా నీళ్లు తాగారు సార్ సరిగా. ఎందుకు అంటే మూత్రం వస్తే బాత్రూంలో ఎక్కడికి పోవాలి, బాత్రూమ్ నీట్గా ఉండవు, ఇవన్నీ చెప్పేసి వాళ్ళు వెళ్ళరు. రెండవది వాళ్ళకి తెలియక ఇంట్లో కూడా మోషన్ 2 రోజులకు 3 రోజులకు అట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ వాటర్ చక్కగా తీసుకోరు. అటువంటిప్పుడు మోషన్ కూడా ఫ్రీగా వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మన బాడీ హైడ్రేషన్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి కదా సార్. అది ఫ్రీక్వెంట్గా మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే 2 రోజులు 3 రోజులు మనం మోషన్ వెళ్ళకపోతే ఆ మోషన్ అనే మలద్వారం దగ్గర ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి అక్కడ మనకు రోజు రావాల్సిన మెటీరియల్ బయటకు వెళ్ళకపోగా అక్కడ నిలబడుతుంది. కాబట్టి అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి దానివల్ల ఇటువంటి పైల్స్, ఫిషర్, పిస్తులాలు అనేటివి ఇవన్నీ 3 రకాలుగా రావడానికి కారణం కూడా మెయిన్ రీజన్ ఇదే సార్. అందుకే ఏంటంటే చిన్న పిల్లలే అనేదే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి మనం చక్కగా వాటర్ తీసుకోము, తిన్న టైంకి భోజనం చేయము, ఏదో ఫ్రెండ్స్తో కలిసి బిర్యానీలు ఇంకోటి ఎంజాయ్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా మనకు దీనికి కారణాలు సార్. అవి ఫస్ట్ ఏంటంటే మనం ఈ జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి, టైం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి, ఉన్న వాటిలో ఫ్రూట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కొన్ని చూసుకుంటే మనం డే టు డే లైఫ్లో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సార్. ఎస్ సార్. అంటే ఈ పైల్స్, ఫిస్టులా ఇవన్నీ అనేసి అనుకున్నాం కదా సార్. అంటే ఇది దేనికి సంబంధించి సార్? అంటే ఈ ఫంగల్ బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యవహారం అంటారు. అదే సార్, ఇప్పుడు చెప్పినట్టు మనకేంటంటే ఎప్పుడైతే స్టోరేజ్ ఉంటుందో ఆ ఏరియాలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకు ఫస్ట్ మోషన్ పైల్స్, కొందరు పైల్స్ స్టార్ట్ కావచ్చు, ఫిషర్ స్టార్ట్ కావచ్చు, పిస్తులా స్టార్ట్ కావచ్చు. ఒక్కోసారి ఏంటంటే పైల్స్, పిస్తులా 2 కూడా స్టార్ట్ కావచ్చు. ఒక్కోసారి ఫిస్తులా ప్లస్ ఫిషర్ కూడా స్టార్ట్ కావచ్చు. ఫిస్తులాకు ఫిషర్కు తేడా ఏమిటంటే మోషన్ పోయే దగ్గర పెయిన్ వస్తుంది అని చెప్పి డాక్టర్ గారు మాకు మోషన్ దగ్గర పెయిన్ వస్తుంది, ఇది నేను ఫిస్తులా అనుకుంటున్నాను అంటారు. అది 2 ఫిస్తులా కాకపోవచ్చు, అది ఫిషర్ కావచ్చు లేదా పైల్స్ కావచ్చు. ఇనిషియల్ స్టేజ్లో ఏం తెలియదు, మంట పుడుతుంది, నొప్పి పుడుతుంది అని చెప్పి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి డాక్టర్ చూసేంత వరకు ఇది ఏంటి అని డాక్టర్ గారు గుర్తుపెట్టేంత వరకు పేషెంట్కి తెలియదు. వాళ్ళు పేషెంట్లే వచ్చేసి మన దగ్గర కొన్ని చెప్పుకుంటుంటారు, సార్ మాకు పైల్స్ లాగా ఉంది సార్ అని కొందరు అంటారు, ఫిషర్స్ లాగా ఉంది సార్ అని కొందరు అంటారు, ఇవన్నీ ఐడియా లేకపోతే ఫిస్తులా వచ్చింది సార్ అంటారు. దీనికి ఏం చేయాలి సార్? అప్పుడు మనం 500 చేసి చూసుకుంటే అది ఏంటి అని తెలుస్తుంది.
ఇప్పుడు పిస్తుల అంటే ఏంటి? ఎస్, పిస్తుల అంటే మనం మోషన్ పోయే దగ్గర ఇప్పుడు చెప్పుకున్నట్టు అన్నిటి కారణం మోషన్ అనేది మలబద్వారం దగ్గర గట్టిగా పోయేదానికి కారణం. ఓకే, అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ మోషన్ దగ్గర మనకు స్వెట్ గ్లాండ్స్ ఎలాగ ఉంటాయో బాడీలో మనకు అక్కడక్కడ పింపుల్స్ ఎలాగ వస్తాయి సార్, అదే విధంగా బాడీలో అక్కడక్కడ కూడా మనం సెగ్గడ్డలని వింటాం. ఓకే, ఆ సెగ్గడ్డ లాంటిదే మా మోషన్ మలద్వారం దగ్గర మలం ఇలాగా ద్వారాలు ఉంటే ఆ ద్వారం నుంచి ఫ్రీగా మూవ్ కావడానికి ఈ గ్లాండ్స్ అనేవి వాటిని యానల్ గ్లాండ్స్ అంటాం. ఓకే, ఆ యానల్ గ్లాండ్స్ అనేవి వాటిని ఎప్పుడు సిక్రెట్ చేస్తుంటాయి. సిక్రెట్ చేసి లూబ్రికెంట్ లాగా ఉంచుతాయి. ఓకే, ఎలాగ మనం సైకిల్స్ అయినకు కందెం లాంటిది ఎలాగ అవసరమో దీనికి కూడా లూబ్రికెంట్ అవసరం. లూబ్రికెంట్ అవ్వకపోతే మోషన్ సరిగా రాదు. అటువంటి ఏంటంటే మోషన్ అక్కడే నిలబడి 2-3 రోజులు, కొందరికి వారం రోజులు కూడా మోషన్ రాలేదనే వాళ్ళు కూడా మన దగ్గర వచ్చి చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇటు ఓపెన్ కావాల్సింది ఇది మూసుకపోద్ది. ఇది మూసుకపోయి దానికి ఎటు వెళ్ళాలన్న దారి తెలియక అది లోపల నుంచి ఎక్కడ స్కిన్ ఈజీగా ఉంటుందో ఆ పస్ అనేది అక్కడ పస్ ఫామ్ అయ్యి సివియర్ పెయిన్ వస్తుంది స్టార్టింగ్ లో, అసలు భరించలేరు. అంటే మనం మొట్టమొదటి ఎక్కడ ఎట్లా వస్తే మనం షగ్గడ్లాగా శరీరం మీద ఎలాగొస్తే మనం దాన్ని గిల్లొద్దురా, గిల్లితే ఇంకా ఎక్కువ అవుతుంది అంటాం, లేదా గట్టిగా వచ్చినా కూడా బయటికి రాదు. ఎందుకంటే ఫస్ట్ ఫామ్ కానంతసేపు అది గట్టిగా ఉంటుంది, ఎందుకంటే అది బయటికి రాదు. సేమ్ ఇది కూడా అంతే, బయటికి అది ఫస్ట్ లాగా ఫామ్ అయ్యి దానికి దారి దొరికేంత వరకు అక్కడనే ఇబ్బంది పెడుతూ మనకేంటంటే ఫస్ట్ వచ్చేసి ఎక్కడ ఫామ్ అయ్యి ఎక్కడ స్టోరేజ్ అయినా నెర్వ్ ఎండింగ్స్ మీద ప్రెజర్ పెడితే మనకు నొప్పి అనేది ఎక్కువ వస్తుంది. మనకు పెయిన్ ఎక్కువ రావడానికి కారణము ఫస్ట్ అనేది ఎక్కడ దెబ్బ తగిలినా ఫస్ట్ ఫామ్ అయితే ఎక్కువ పెయిన్ ఉంటుంది, ఫస్ట్ డ్రైన్ అయిపోతే పెయిన్ తగ్గుతుంది. ఎందుకంటే నర్వ్ ఎండింగ్ మీద దాని ప్రెజర్ పడుతుంది. ఈ విధంగా ఇది ఎక్కడ దానికి దారి ఉందో వెతుక్కొని బయటకు ఓపెన్ అయిపోద్ది. లోపలికి ఓపెన్ కావాల్సింది బయటకు ఓపెన్ అవుతుంది. అది ఫస్ట్ స్టార్టింగ్ లో 1, 2, 3 అట్లా దారులు కూడా ఏర్పరచుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకు ఫిస్తులా. పైల్స్కి వచ్చేసరికి ఈ ఫిస్తులలో పగిలినప్పుడే సీమ్ ఉంటుంది, రక్తం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదే పైల్స్లో ఏమవుతుందంటే మోషన్ కూర్చున్న తర్వాత మోషన్ హార్డ్గా వస్తుంది కావచ్చు, మోషన్ కూర్చున్న తర్వాత 2-3 చుక్కలు కానీ 4 చుక్కలు కానీ బ్లడ్ పడుతుంది. అదే ఫిషర్స్లో ఏమిటంటే ఫిషర్కు ఫిస్తులకు తేడా, ఫిషర్కు పైల్స్కు తేడా ఏంటంటే మోషన్ కూర్చున్న తర్వాత బ్లడ్ పడుతుంది పైల్స్లో. అదే ఫిషర్స్లో ఏమవుతుందంటే హార్డ్గా ఎట్లయితే వస్తుందో మోషన్ అది గోడలను తాకుతూ గట్టిగా బయటకు వచ్చేటప్పుడు అక్కడ వరుసుకొని పోయి దాన్ని గీకపోద్ది. ఆ గీకపోయినప్పుడు అక్కడ చారలు ఏర్పడతాయి. ఆ చారలు అనేవి రప్చర్ అయ్యి ఈ మోషన్కి బ్లడ్ అవుతుంది. మలద్వారంలో ఎక్కడైతే వస్తుందో మోషన్ ఆ లైన్ అంతా గీకపోయి ఆ మోషన్ మీద బ్లడ్ చూస్తాం. అది పైల్స్కు ఫిషర్కు తేడా. ఇది సార్. అంటే ఈ పైల్స్ కానీ ఫిస్చులా కానీ ఇవన్నీ సమస్యలు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తాయంట? అది ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇది ఒకప్పుడు ఏంటంటే పిల్లలకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు 10, 12 years 13 years పిల్లలకు కూడా స్టార్ట్ అవుతున్నాయి సార్. డే టు డే లైఫ్ చెప్పాను కదా ముందు చెప్పినట్టు, వాళ్ళు తినే ఫుడ్ మెయిన్ రీజన్ అయితే వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా పూర్గా ఉంటుంది. మోషన్ వెళ్ళరు, మోషన్ వెళ్ళకపోయినా తల్లిదండ్రులు ఏంటంటే ముందు టైం అవుతుంది కదా ముందు పోయినండి అని చెప్పి పిల్లల్ని పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ రీజన్ ఇది సార్, జంక్ ఫుడ్ మెయిన్. ఉన్నది కూడా అదేమంటారు మటన్లు, చికెన్లు ఎక్కువ, నాన్ వెజ్లు పెట్టడం, మసాలా ఫుడ్లు ఎక్కువ తినిపించడం, బయట కూల్ డ్రింక్లు తాగడం, ఇవన్నీ కూడా అసిడిక్ నేచర్ సార్. ఇవన్నీ కూడా బాడీలో ఏంటంటే మన శరీరంలో అసిడిక్ నేచర్ అనేది ఎక్కువ పెరగొద్దు, ఆల్కలిన్ అనేది ఉండాలి. అందుకు కాబట్టి అసిడిక్ నేచర్ తోటి మనకు ఓరల్ ట్రాక్ నుంచి మొత్తం కూడా దాని అది ఇన్ఫ్లమేషన్ అయ్యి కింది వరకు దానికి ఆ ట్రాక్ వరకు మనకు ఇబ్బంది జరుగుతుంటది. ఈ జంక్ ఫుడ్ ఇంకా ఓవర్గా తినేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి కడుపులో అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి. అలాగే క్రాన్స్ డిసీజ్ అంటాం, పేగులలో కూడా అదొక రకమైన పుండులాగా ఏర్పడి ఒక్కొక్కసారి అది క్యాన్సర్ కూడా లీడ్ చేసే అవకాశాలు చూస్తున్నాం మనం డే టు డే లైఫ్. ఇదంటి కారణం ఇవే సార్, జంక్ ఫుడ్లు ఇవే. ఇవి తప్ప మనం కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇవన్నీ కూడా మనం తగ్గించుకొని మన లైఫ్ లీడ్ చేయొచ్చు హ్యాపీగా. సార్, అంటే ఇప్పుడు చాలా మందికి ఈ లేట్ నైట్ సరైన ఫుడ్ తినకపోవడం, దాని తర్వాత మసాలా ఫుడ్ తినడం, దాని తర్వాత కాన్స్టిపేషన్ అన్నది చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సార్. సో ఈ కాన్స్టిపేషన్ కూడా ఈ వీటికి దారి తీస్తుంది అంటారా? అవును సార్, అదే ఇప్పుడు చెప్పిన కాన్స్టిపేషన్ కూడా ఇదే కారణం. మీరు ఇప్పుడు అన్నట్లు సరిగా తినకపోవడం, లేట్ నైట్ 11కు 12కు మన హైదరాబాద్లో మీకు తెలుసు, మేము 20 years బ్యాక్ 25 years బ్యాకే చూసాము. హోటల్ గ్రీన్ పార్క్ అని ఉండేది, దాంట్లో మిడ్ నైట్ మసాలా అని 12కు స్టార్ట్ అవుతుంది, తెల్లవారుజామున 4కు క్లోజ్ అవుతుంది. అటువంటి అప్పుడు ఏదో 1-2 ఉండేటి, ఇప్పుడు ఎక్కడ పెట్టినా నైట్ అంతా ఉన్నాయి, ఓపెన్ అయి ఉన్నాయి. మన పిల్లలు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ, ఈ ఇల్లంతా ఏంటంటే టైం
దొరకకపోయేది ఏదో ఒక టైంలో తినేది, దానికి సరే నిద్ర లేకపోవటము. సరే నిద్ర కూడా ఉండాలి సార్ మనకు, బాడీకి మినిమం 6 to 7 hours అన్న నిద్ర లేకపోతే బాడీ సెల్స్ అనేవి బాడీ రిపేర్ చేసుకోలేవు. మనకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మన బాడీలోనే మనకు రిపేర్ మెకానిజం ఉంది. దాన్ని మనం తెలుసుకోలేక ఎక్కడో ఎత్తుకుతున్నాం, అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఎక్కడ లేదు సార్, మన బాడీలో మనకే ఉంది ఇదంతా. ఓకే, అది సార్. ఎస్ సార్. అంటే చాలామంది అంటే ఈ మధ్యన లైఫ్ స్టైల్ దాంట్లోనే ఈ మధ్యన చాలామంది అంటే కనుక డ్రింక్స్ తీసుకోవడం, అంటే ఆల్కహాల్ తీసుకోవడం, గుట్కా కన్జంప్షన్, ఒకసారి డ్రగ్స్, సో ఇవన్నీ కూడా మరి ఈ ఒక ప్రాబ్లంకి అంటే రావడానికి కారణం ఉందంట. కారణమే సార్, డెఫినెట్గా మంచిగా వచ్చినాయి సార్. ఇది ఆల్కహాల్ కూడా ఒక నేచరే సార్. ఆల్కహాల్లో మనకు తెలియకుండానే ఫుడ్ అనేది మసాలా ఫుడ్ మనకు తెలియకుండా ఆర్డర్ చెప్తాం. ఆల్కహాల్ ఒక కాజ్ అయితే దీనిలో తీసుకున్న ఫుడ్ కూడా రెండవ కాజు. మనకు తెలియకుండా ఓవర్ లిమిట్ గా తినేస్తాం. మనకు అది నెక్స్ట్ డే వరకు కూడా అరగదు. సరే ఈ రోజు తిన్నామని చెప్పి ఒక రోజు 2 రోజులు ఫాస్టింగ్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తామంటే లేదు. మళ్ళీ ఉదయం లేస్తే 8 గంటలకు 9 గంటలకు మనం మళ్ళీ టిఫిన్లు మొదలు పెట్టాలి. అందుకు కాబట్టి మీరు చెప్పిన ఇది క్వశ్చన్ కూడా మంచి ఇది సార్. జనాలు ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా కూడా లేట్ నైట్ తిన్న బిర్యానీలు ఇవన్నీ కూడా దీనికి మెయిన్ కారణం అవుతున్నాయి సార్ డే టు డే లైఫ్లో. అంటే ఇప్పటిదాకా మనం సమస్యలు ఏమేమి కారణాలు వస్తున్నాయి అని ఈ విషయం తెలుసుకుంటాం. దీని నివారణ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనుకుంటారు. ప్రివెంటివ్ మెజర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇలాంటివి రాకుండా ఉండడానికి మనం ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటారు సార్? ఇది కూడా మంచి క్వశ్చన్ సార్. ఈ 3 కారణాలు, ఈ 3 డిసీజెస్ కూడా ఒకటే కారణం అని చెప్పుకుంటూ వచ్చినాం. వీటన్నిటి కూడా ఇవే కారణాలు. ఈ మెంటల్ స్ట్రెస్ టెన్షన్ కూడా ఒక విధంగా తగ్గించుకోవాలి సార్. ఈ స్ట్రెస్ కారణం వల్ల ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అవుతుంది. గ్యాస్ ఓవర్గా ప్రొడ్యూస్ అయ్యి అక్కడనే స్టార్ట్ అవుతుంది మనకు ఫుడ్ అరక్కపోవడం. అలాగే పేగుల్లోకి వెళ్ళిపోతుంటది. అది సరైన పర్టికులర్స్ అరక్కపోతే మన బాడీ కూడా బ్లడ్ అనేది సరిగా అందదు. అప్పుడే బాడీ కూడా ఒక్కోసారి మనకు నీరసం వస్తుంది. కొందరు ఇక్కడ పెయిన్ వచ్చింది అక్కడ పెయిన్ వచ్చింది అని అంటారు అనమాట. ఎస్ సార్, మనం పైల్స్, ఫిస్టులా వీటన్ని గురించి మాట్లాడుకుంటాం సార్. సో దాని ఒక నివారణ గురించి మీరు చెప్తున్నారు, అది కంటిన్యూ చేయండి సార్. సార్ అదే నివారణ పైన మన చేతుల్లో ఉంటుంది సార్. ఇది పెద్దగా మనం మెడికేషన్ కూడా దీనికి పెద్దగా అవసరం లేకుండానే మనం క్యూర్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే ఫిషర్స్కు ఎక్కువ ఇంతకుముందు చెప్పినట్టు ఇంకొక కారణం చూద్దాం. ఫిషర్ ఏంటంటే ఇప్పుడు మోషన్ వచ్చినప్పుడు అని చెప్పాం కదా, ఆ మోషన్లో గీరకపోయి అక్కడ అది ఏర్పడుతుంది. అప్పుడు వాడికి ఏంటంటే బ్యాక్టీరియా ఏర్పడి పెయిన్స్ వస్తాయి. ఈ పైల్స్లో పెయిన్ తక్కువ ఉంటుంది. అదే ఫిషర్స్లో కంటిన్యూగా పెయిన్ ఉంటుంది వాడికి 6 hours 7 hours 8 hours. ఆ తర్వాత ఆ 8 hours మళ్ళీ మోషన్ పోయినా మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుంది. అలా అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటి కూడా మీరు అడిగినట్టు నివారణ ఉపాయం ఏంటంటే డైట్, ఫైబర్ డైట్ ఎక్కువ ఉండాలి సార్ మనం తీసుకుంటే ఫుడ్లో. ఇటన్నిటికి మనం ఈ రోజుల్లో చెప్తా ఉంటే చాలా మంది కూడా యూట్యూబ్లో వాటిలో చూస్తున్నారు, ఇవన్నీ వేస్ట్లేండి, తినకుండా ఎక్కడ ఉంటాం అని ఇవన్నీ అంటుంటారు. కానీ వచ్చిన ఆ బాధ ఆ బాధపడేవాడికే తెలుస్తుంది దాని గురించి. అసలు ఎంత సివియర్గా వస్తారు సార్ అంటే అసలు నేను భరించలేను, నేను సూసైడ్ వేసుకోవాలి సార్ అనే కేసులు కూడా మన దగ్గర చూస్తున్నా. అటువంటి వాళ్ళకు ధైర్యం చెప్పేసి డైట్లో ఉండమని చెప్తే మనకు 3-4 monthsలోనే చాలా వరకు అయ్యి క్యూర్ చేసేకి పంపిస్తున్నాం సార్. మా లైఫ్లో ఇటువంటి చాలా కేసులు చూస్తున్నాం. మన హాస్పిటల్ ఎక్కువ కేసులు ఇవే ఉంటున్నాయి. అదే ఫిస్తులాకు వచ్చేస్తే ఫిస్తులాలు కూడా ఇదే అనమాట. కాకపోతే దీంట్లో ఫిస్తులాలు 4 grades ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఇవన్నీ వార్నింగ్ సార్, ఇవన్నీ హెచ్చరికలు. వాటిని ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నాం. రైట్ సార్. ఎస్ సార్, నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మొండయ్య. ఓకే, అయితే నాకు ఇట్లా పైల్స్ ఉన్నాయి, దానికి ఏమైనా మందులు చెప్తారని అడుగుతానా? ఎస్, డాక్టర్ గారు వింటారండి, చెప్తారు. మొగలయ్య గారు, సార్ మొగలయ్య గారు నీకు పైల్స్ అంటున్నావు, ఎవరు చెప్పారు? డాక్టర్ గారు చెక్ చేయించుకున్నారా? చెక్ చేయించుకున్నాము, ఎన్నో దానిలో మందులు వాడినాం కానీ అది కంట్రోల్ అయితే లేదు. అది ఏ గ్రేడ్ లో ఉంది ఏమన్నా చెప్పారా మొగలయ్య గారు? మన ఇగో ఇట్లా ఒక మొల లెక్క ఉన్నది. మొల లెక్క అంటే ఏమవుతుంది నీకు? ఇప్పుడైతే ఏం కాలే, అప్పుడు నాకు కొద్దిగా క్యాన్సర్ ఆపరేషన్ అయింది, కాకముందు రక్తం పడుతుండే. అప్పుడు ఇప్పుడు బంద్ అయింది, కానీ కొద్దిగా బయటకు పోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుంది? బయటకు పోవడానికి బలిమీటికి వస్తుంది అట్లా.
అంటే మోసినపోయే దగ్గర ఏమన్నా బయట కనిపిస్తున్నాయా? కొద్దిగా కనిపిస్తుంది. ఆహా, కనిపిస్తుంది. ఏం కాదు, దానికి కొన్ని నివారణ ఉపాయాలు చెప్తా, కొంచెం చూసుకోండి. లోకల్ డాక్టర్ దగ్గర పోతే దానికి ఒక ముడి లాంటిది రబ్బర్ బ్యాండ్ వేస్తాడు. అది వేసిన తర్వాత నేను చెప్పే మెడిసిన్ వాడుకుంటే మీకు తొందరగా తగ్గిపోతుంది. హోమియో మెడిసిన్ మీకు దగ్గరలో ఎక్కడన్నా ఉంటే తీసుకొని వాడుకోండి. ఎస్ అండి, అదే మరి డాక్టర్ గారు చెప్పారు. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేస్తే కనుక డాక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకుని మీరు సార్తో కలిసి దాని నివారణ గురించి మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే. ఎస్ సార్, మీరు ఫిస్టులాకి 4 స్టేజెస్ ఉంటాయి సార్. అవి స్టార్టింగ్ స్టేజ్లో మనకు అది కొంచెం హెచ్చరిస్తుంది, కొంచెం పెయిన్స్ ఉన్నాయి, చెప్పే కదా, మోషన్ పోయిన తర్వాత కొంచెం బ్లడ్ వచ్చింది. కానీ మనకి ఏది కూడా లాస్ట్ స్టేజ్లో మనకి ఇన్ఫర్మేషన్ రాదు. స్టార్టింగ్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటది, కానీ దాన్ని పట్టించుకోము. ఇదేమవుతుంది అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంటాం. ఆ ఫస్ట్ స్టేజ్లో ఏమవుద్ది, ఆ బ్లీడింగ్ వచ్చి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సరే అని చెప్పి దాన్ని వదిలేస్తే సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. సెకండ్ స్టేజ్లో కొంచెం మోషన్ కూర్చున్నప్పుడు కొద్దిగా తగులుతూ ఉంటుంది. ఆ పైల్స్ అనేవి, పైల్స్ అంటే ఏం లేదు సార్, నథింగ్ బట్ వెయిన్ అనేది కిందికి జారుతుంది. ఎందుకు వెయిన్ కిందికి జారుతుంది అంటే దానికి పైన లైనింగ్ అనేది దెబ్బతింటుంది. ఈ మోషన్ ఏదైతే హార్డ్గా వెళ్తుందో ఆ లైనింగ్ ఎప్పుడు దెబ్బతిన్నదో ఆ వెయిన్ అనేది కిందికి జారుతుంది. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఉన్న మనం టాయిలెట్స్ కూడా మనం వాడేటివి, వెస్టర్న్ టాయిలెట్స్ ఇండియన్ టాయిలెట్స్ బెస్ట్ సార్ మనకు. ఈ టాయిలెట్స్ ఏంటంటే మనకు ఇలా ఉంటుంది యానస్ అనేది, మనకు కింద రెక్టం అనేది రెక్టం అనేది ఎలా ఉంటుంది, యానస్ ఇట్లా ఉంటుంది. మనము సరే కూర్చున్నప్పుడు కింద కూర్చున్నప్పుడు నిటారుగా అవుతుంది, అప్పుడు ఈ మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోద్ది. అట్లాగే మనం ఇట్లే కూర్చుంటున్నాం. దీన్ని బయటికి రావాలంటే ఎక్కువ స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. ఈ స్ట్రెస్ వల్లనే ఇవన్నీ రావడానికి కారణం కూడా. మనం మోషన్ కూర్చున్న ప్రతిసారి మరీ ఎక్కువగా స్ట్రెస్ టెన్షన్ తీసుకోవద్దు. ఆ స్ట్రెస్ ఎక్కువ పడ్డా కూడా ఈ వెయిన్స్ అనేవి కిందికి జారుతాయి. ఆ వెయిన్స్ కిందికి జారినప్పుడు మనకు పెయిన్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అదే థర్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే అదే పెయిన్స్ ఒక గుంతిలో ఏమంటారు, గుత్తిలాగా ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం మనం. కొన్ని మీరు నమ్ముతారు, కొన్ని ఎర్రగా కనిపిస్తాయి, కొన్ని బ్లూ కలర్ కనిపిస్తాయి. మనకు బయట ద్రాక్ష ఎలా ఉందో అన్ని కలర్లు కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి. అంటే ఇనిషియల్ స్టేజ్ లో బ్లడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ కలర్ కూడా ఏంటంటే బ్లడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎర్రగా కనిపిస్తాయి స్టార్టింగ్ స్టేజ్ లో. ఆ బ్లడ్ అనేది ఎప్పుడైతే దాంట్లో స్టాగ్నెంట్ అయిపోయి 2 రోజులు 3 రోజులు వారం నెల ఉన్న తర్వాత అది బ్లాక్, మనకి ఎట్లా బయట బ్లడ్ క్లాట్ అవద్దు అలా క్లాట్ అయ్యి నల్లగా కనిపిస్తుంది. ఫస్ట్ బ్లూ కలర్ వస్తుంది, తర్వాత అదే నల్లగా మారుతుంది. ఇదే అనమాట మనకు కలర్స్ చేంజ్ కావడానికి కారణం ఇది. అది థర్డ్ స్టేజ్ లో కిందికి దిగుతాయి. అవి మనము చేతి ఒత్తేస్తే మోషన్ కూర్చున్నప్పుడు కిందికి కనిపిస్తే కడుక్కున్న చేతికి తగులుతాయి. వాటిని ఏళ్ళతో ఒత్తేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు సార్. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామలక్ష్మీనారాయణ అండి. మొన్న పోయిన నెల 14వ తారీఖు పోస్ట్ ఆపరేషన్ సర్జరీ చేశారండి. సర్జరీ చేసిన దగ్గర నుంచి అండి యూరిన్ నాళం నుంచి వైట్ స్పెర్మ్ వస్తుంది, బ్లడ్ కూడా వస్తుందండి. బ్లడ్ కూడా వస్తుందండి. మన బ్యాగ్ తీశారు, మళ్ళీ 20 రోజులు ఉంచాలని చెప్పి మళ్ళీ పెట్టారండి. పెట్టినప్పటి నుంచి అది రాత్రి కూడా అది బ్యాగ్ దాకా ఊడిపోయిందండి. దాని అంతటా అదే. మీ పేరు ఇంకొకసారి చెప్పండి సార్. పి రామలక్ష్మీనారాయణ అండి, గుంటూరు. నారాయణ గారు చెప్పండి సార్. మీరు ప్రోస్టాటిక్ గ్లాండ్ ఆపరేషన్ చేయించుకున్నారా? ఏ ఆపరేషన్ మాకు క్లారిటీ లేదు, ఒకసారి చెప్పండి. ప్రోస్టాటిక్ గ్లాండ్ సార్. మనం మాట్లాడుకునేది మనం ప్రోస్టాట్ గురించి కాదండి, మనం ఫిస్టులా పైల్స్ గురించి మాట్లాడుతున్నాం. అది ఇంకొక టాపిక్ ఇంకో రోజు డిస్కస్ చేద్దాం సార్ మీద గురించి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్, మళ్ళీ డివైడ్ అయిపోద్ది కదా. అవునవును, కరెక్ట్. ఎస్ అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, మనం థర్డ్ ఫేజ్ ఆఫ్ ఫిస్టులాలో అప్పుడు మోషన్ పోయినప్పుడు మనం ఏళ్ళతో నెడితే లోపలికి వెళ్ళిపోద్ది. ఫోర్త్ స్టేజ్ లో అనేది ఇంకా లోపలికి వెళ్ళదు, అది బయటనే ఉండిపోద్ది. అది 1 ఉండాయా 2 ఉండాయా 3 ఉండాయా అనేది పేషెంట్ని బట్టి మనకు తెలుస్తుంటది. అంటే ఇనిషియల్ గా ఫోర్త్ స్టేజ్ లో అంటే 1, 2 ఉండొచ్చు. అదే లాంగ్ స్టాండింగ్ ఉంటే 4, 5 కూడా గుత్తిలాగా ఏర్పడి ఉండే అవకాశం ఉంటుంది. దీనికి నివారణ పైన ఇప్పుడు చెప్పినట్టు మొగలయ్య గారికి ఒకటి చెప్పినట్టు బ్యాండ్, రబ్బర్ బ్యాండ్ లాగా ఒకటి వేస్తాం. రబ్బర్ బ్యాండ్ అంటే మనం పక్కన పెట్టే పని ఇది కాదు, మెడికేటెడ్ బ్యాండ్ లాగా వేసేస్తాం.
అది వేసినప్పుడు ఏమవుద్దంటే ఆ కింద రక్త సరఫరా లేక డ్రై అయిపోయి ఊడిపోద్ది. ఓకే. అంతేగాని అది క్యూర్ అనేది కాదు, పర్మనెంట్ క్యూర్ కాదు. ఆ బయటికి ఏదైతే వచ్చిందో దాన్ని తీసేసినాం ఓకే, ఆ విధంగా లైగేట్ చేసి. ఓకే. కానీ దాన్ని పర్మనెంట్ క్యూర్ చేయాలంటే మన హోమియోపతి వాడుకుంటూ దాన్ని కొంచెం సిజ్ బాత్ అంటాం, ఒక టబ్బులో కూర్చొని వేడి నీళ్ళల్లో ఉదయం సాయంత్రం ఒక దాంట్లో కూర్చొని ఏరియా ఒక మన మెడిసిన్ కూడా ఉంటుంది, క్యాలెండులా అనే ఒక మదర్ టింక్చర్ ఉంటుంది మన దాంట్లో. అది వేసుకొని ఉదయం సాయంత్రం దాంట్లో కూర్చుంటే ఆ ఉన్న లోపల ఉన్న ఇన్ఫెక్షన్, మనం ఏదైతే మోషన్ పోతాం కదా సార్, ఆ మోషన్ పోయినప్పుడు అంతా అతుక్కొని ఉంటుంది అక్కడ, దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదంతా బయటికి రావాలి కాబట్టి ఈ వేడి తగిలితే అదంతా లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి బ్యాక్టీరియా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే నాకు ఇంకొక డౌట్ ఉంది సార్, అంటే చాలా మంది ఈ మధ్య డ్రెస్ కోడ్స్ కూడా చాలా మటుకు ఈ రకమైన ప్రాబ్లమ్స్ రావడానికి ఒకనొక కారణం అవుతుందేమో నాకు అనిపిస్తుంది. కరెక్టా కాదన్నది మీరు చెప్పండి. అంటే ఎందుకంటే ఒకసారి జీన్స్, ఇది టైట్ ప్యాంట్స్ కానీ జీన్స్ కానీ వేసుకోవడం మూలంగా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ నాకు ఎస్కలేట్ అవుతుందేమో అనేసి నాకు అనిపిస్తుంది. అంటే ఇవర్ కంటే వీళ్ళు అంటే మన యాన్సెస్టర్స్ వాళ్ళందరూ పంచెలు కట్టుకునేవారు, ఆ గాలది ఆడుతూ ఉండేది, ఎస్పెషల్లీ స్త్రీలు అంటే కనుక చీరలు కట్టుకునేవారు. సో ఇప్పుడు మన డ్రెస్ కోడ్ అది కూడా చేంజ్ అయింది, ఇదొక కారణం కింద అని రావడానికి కారణం అవుతుంది అని అనొచ్చు అంటారు. కరెక్టే సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ ఇది దేనికి మెయిన్ అంటే మీరు చెప్పేది 100% ఇన్ఫెర్టిలిటీకి వన్ ఆఫ్ ద బెస్ట్ కాజ్ సార్ ఇది. ఈ కారణం వల్ల ఇన్ఫెర్టిలిటీ అనేది 50% మనకు సాఫ్ట్వేర్ లో వాళ్ళ ఈ పిల్లలు టైట్ జీన్స్ వేయడము, గాలి అడగపోవడము, దానికి తోడు ఒబెసిటీ ఉండడము, ఈ కారణాల వల్ల ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది మనకు తొందరగా పిల్లలకి ఇదే అయిపోయి 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు పిల్లలు కలక్కపోవడం, దాని మళ్ళీ ఐవీఎఫ్ తీసుకున్నా కూడా ఫెయిల్ కావడం, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. సరే, మనం దీనికి వస్తే దీంట్లో కూడా మీరన్న కారణం ఏంటంటే గాలి అడగపోవడం కూడా ఒక కారణమే. గాలి అడగపోవడానికి మీరు చెప్పిన జీన్ పాయింట్ ఏదైతే ఉన్నాయో, సరే 1 hour 2 hours అయితే పర్లేదు, ఇవి ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అవే. రెండోది పిల్లలు స్కర్ట్స్ అని చెప్పి అవి కూడా టైట్ వేసి కాటన్వి కాకుండా ఏ పాలిస్టర్ ఏవో వేసేసి గాలి ఆడకుండా చేస్తున్నారు. అక్కడ ఆ బ్యాక్టీరియా అనేది మనకు గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సార్. యానజల్ రీజన్ కూడా గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అది అవసరాన్ని బట్టి మన బాడీని మెయింటైన్ చేస్తుంటది. అలా కాక దాన్ని ఇబ్బంది పెడితే అది మన బాడీ మీద దాడి చేస్తుంది. ఇటువంటిదే జరుగుతుంది అనమాట ఈ డే టు డే లైఫ్ లో, ఈ మోడర్న్ లైఫ్ లో. మీరు అడిగింది కూడా మంచి పాయింటే. దీనికి ఇంకొక కారణం, ఈ 3 కాకుండా దీనికి ఇంకోటి చెప్పుకోవచ్చు. మీరు అడిగిన దానికి పైలోనోడల్ సిస్ట్ అని ఒకటి వస్తుంది సార్. పైలోనోడల్ సిస్ట్ అని వచ్చేదాన్ని పైలోనోడల్ సైనస్ అంటాం. ఇదేంటంటే టైట్ వేసుకొని ఇట్లే కూర్చొని మనం ఏసీలలో ఎక్కువ కూర్చోవడం. కాకపోతే పూర్వం ఏంటంటే దీన్ని జీప్ డ్రైవర్స్ డిసీజ్ అనేవాళ్ళం. అప్పుడు ఎక్కువ జీప్ డ్రైవర్స్ ఎక్కువ చేస్తూ ఇట్లా కూర్చొని వాళ్ళకి ఏమైనా చెమటలు పోసి, మనకి ఏదైతే టైల్ బోన్ అంటాం, తోక బోన్ కింద చిన్నది ఉంటుంది సార్, అక్కడ కండ ఉండదు, 2 పిరుదులు స్టార్ట్ అయ్యి ఒక లైన్ ఉంటది కదా, ఆ లైన్ మధ్యలో వస్తుంది. అందుకే కొంతమంది ఏంటంటే ఇది ఫిస్టులానా లేకపోతే పైలోనోడల్ సిస్టా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళు వచ్చేసి పైలోనోడల్ సిస్ట్ అంటే తెలియదు సార్, నాకు ఫిస్టులా ఉంది సార్ అని వస్తారు. వాళ్ళకి కూడా ఏంటంటే మనం టెస్ట్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ బోనుకు రాదు స్టార్టింగ్ లో. ఆ ఏరియాలో ఏంటంటే మనకు కొందరికి బ్యాక్ సైడ్ వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి స్కిన్ మీద. ఆ వెంట్రుకలు అక్కడిక్కడ రాపిడ్ జరిగి అవి రాలి మనకు టైల్ బోన్ దగ్గర ఆ గుంత దగ్గరనే ఆగుతాయి. అక్కడ చెమట పట్టేస్తుంటది. ఆ చెమట పట్టిన దగ్గర ఈ స్కిన్ అనేది మనకు బాడీలో మనం చిన్నప్పుడు కూడా మనం దాన్ని నోటీస్ చేసి ఉంటాం. మన కింద ఏదైనా పడినప్పుడు ఒక రాయి ఎరకపోతే మనకు తెలియకుండానే రాయి మీద స్కిన్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినా అదేం కాదు, కొద్ది రోజులు అది ఇరిటేట్ అయ్యి అక్కడ మళ్ళీ చీములాగా ఏర్పడి రాయి బయటకు వెళ్ళిపోద్ది. ఇక్కడ అలా కాదు, దీంట్లో డెబ్రిస్ లాగా ఒక ఇవి ఉండిపోతాయి. ఈ స్కిన్ అనేది స్కిన్ లోపల వెంట్రుకలు ఉండిపోతాయి. ఆ వెంట్రుకలు ఉండిపోవడం ఒక కారణము. రెండోది ఇట్లా జరిగి అక్కడున్న వెంట్రుకలు కూడా ఊడిపోయి అక్కడ మొలక వచ్చేటప్పుడు అది బయటకు రాలేక స్కిన్ మూసుకో ఉంటది కాబట్టి ఇరిటేట్ చేస్తుంటది. ఆ ఇరిటేట్ చేసినప్పుడు కూడా అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మీరు అన్నట్టు బోన్ కు ఇన్ఫ్లమేషన్ రావడం, దాన్ని అది చాలా రేర్ గా జరిగే అవకాశం ఉంటుంది. ఏదో 0.01% కు బోన్ కి ఇన్ఫ్లమేషన్ అయ్యి దానికి కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి దాంట్లో కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా చాలా రేరు. దీనికి ఏంటంటే మనం దీనికి మందులు లేవు. ఏదైనా జ్వరం ఏదైనా వస్తేనే ఒక టాబ్లెట్ వేసుకోవాలి తప్ప ఈ యాంటీబయాటిక్ ఇంకోటి వేస్తే కూడా అది వచ్చి పగిలిపోయేదేం లేదు. దానికి బెస్ట్ నివారణ అంటే మన హోమియోలో చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. కావాలంటే వ్యూవర్స్ కోసం 2 చూద్దాం. ఒక సైలిషియా అనే మెడిసిన్ ఉంటుంది సార్. ఆ మెడిసిన్ వేస్తే అక్కడ ఉన్న చీము అది అంతటిని అక్కడ ఫామ్ చేసి దాన్ని డ్రైన్ చేసేస్తే దాన్ని సర్జన్స్ నైఫ్ అంటాం మనం కూడా. అది ఏదైతే సర్జన్ చేస్తున్నాడో చేసి దాన్ని తొలగిస్తాడో ఆ పని ఈ మెడిసిన్ చేస్తుంది. అలాగే హెపారసల్ఫ్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 మెడిసిన్ కాంబినేషన్ తీసుకుంటే తొందరగా దాన్ని బయటికి పంపించేయచ్చు, పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎస్ డాక్టర్ గారు. సార్ సో ఈ ఫిస్చులా, మనకి పైల్స్ ఇలాంటి సమస్యలు మీరు చాలా చూసుంటారు యాజ్ ఎ డాక్టర్ కింద, యాజ్ ఎ హోమియోపతి స్పెషలిస్ట్ కింద మీరు చాలా కేసెస్ చూసుంటారు. సో అలాంటి 2-3 కేస్ స్టడీస్ గురించి మా గురించి చెప్తారా? సార్ అదే ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళకి ఏంటి పైల్సా పిసరా పిస్తులు అని తెలియకుండా మన దగ్గరికి వస్తారు. ఓకే, వాళ్ళల్లో మన దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో అసలు కారణం ఏంటి అని చెప్పుకుంటే ముందు చెప్పుకున్నట్లు వాళ్ళు మన దగ్గర ఈ మధ్యన ట్రీట్ చేసిన కేసులు రీసెంట్గా వచ్చిన కేసులు అంటే 6 months నుంచి మనకు ఫాలోఅప్లో ఉన్న పేషెంట్స్ గురించి ఇద్దరిని చెప్తాను. వాళ్ళకు డయాబెటిక్ ఉంది, ఓకే, హైపర్ టెన్షన్ బీపీ ఉంది, అలాగే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ GERD అంటాం, గ్యాస్ట్రోఇసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం దాన్ని. ఓకే, ఈ విధంగా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. చెప్పా కదా, షుగర్కి వేసుకుంటే మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. ఆ బాడీలో ఇది లేదన్న ఇది లేకుండా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఆయనకు ఈ ఫిస్టులా ఇది వచ్చినప్పుడు డయాబెటిక్లు ఏంటంటే కొంచెం తగ్గడం స్లో ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఆ షుగర్ అనేది ఆ పుండును కొంచెం ఇరిటేట్ చేస్తుంటుంది. దానివల్ల మనం ఏంటంటే ముందు డయాబెటిక్ను తగ్గించుకోవాలి. డయాబెటిక్ తగ్గాలని హోమియోలో కూడా చాలా వరకు రివర్సల్ చేసే కేసులు మన దగ్గర చాలా వరకు ఉన్నాయి. డయాబెటిక్ పేషెంట్లు చాలా వరకు రివర్స్ అయినాయి సార్. ఈవెన్ ఇన్సులిన్ మీద ఉన్నాయి కూడా నార్మల్ చేసినాం. ఆ విధంగా చేసి వీటిని కూడా తగ్గించినాయి మనము. మన దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా రంగనాథ్ అని వచ్చాడు. ఆయనకు కూడా చాలా 10 years నుంచి షుగర్ ఉన్నది, బీపీ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఈయనకు పైల్స్ అనేది షుగర్ కన్నా ముందు నుంచి ఉంది. అయినా కూడా ఆయనకు ముందు అవి కంట్రోల్ చేసుకుంటూ దీన్ని కూడా ఫిస్టులా అనేది తగ్గదనే ఒక బయట నానుడి ఉంది. అదంతా ఏం లేదు సార్. హోమియోతో 6 months వాడితే నీ ఫిస్టులా అనేది మాయమైపోద్ది, ఏమి ఉండదు. ఇది సార్ మన దాంట్లో ఉండే ట్రీట్మెంట్ గొప్పతనం. కాబట్టి సో మెనీ కేసెస్ మా 30 years ఎక్స్పీరియన్స్లో ఎన్నో కేసులు చూసాం సార్. ఇటువంటి చాలా తగ్గుతాయి కాబట్టి మనము మీ స్టూడియోకి వచ్చి మనం ఇలాగా అందరికీ తెలియజేయాలని చెప్పి ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. ఎస్ సార్, అంటే ఈ మల్టిపుల్ కేసెస్లో కొంచెం ఈ నివారణ కొంచెం చాలా ఎక్కువ అవుతుంది. నివారణ అంటే ఇంకా పాసిబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి. అంటే ఇంకా ఎంత టైం పడుతుంది సార్? అంటే ఇలాంటి సమస్యలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత టైం పడుతుంది? ఈ నొప్పి ఏదైతే ఫిషర్ ఉన్నాయి కదా, ఈ నొప్పి అనేది మనం ఇమీడియట్గా 10-15 days నొప్పి అయితే తగ్గిస్తాం సార్. ఈవెన్ ఫిషర్లో కూడా 10-15 days నొప్పి తగ్గిపోద్ది. కాకపోతే ఎక్కడైనా గాయం చెప్పాను కదా, ఇది డే టు డే లైఫ్ రోజు దాన్ని కోసుకుంటూ వెళ్ళిపోతుంటుంది కాబట్టి ముందు దాన్ని తగ్గించుకుంటూ రావాలి. కాబట్టి ఒక 6 నెలలు మినిమం అన్న దానికి పూర్తిగా నార్మల్ కావాలంటే ఒక 6 months టైం తీసుకుంటుంది. అది కూడా ఏంటి, మనం చెప్పిన డైట్ లేకపోయి, డైట్ అంటే మనం ఏం తినొద్దని చెప్పాం. మసాలాలు, నాన్ వెజ్లు, మీరు అడిగినట్లు మందులు ఏమంటారు దాన్ని, వైన్స్ అటువంటివి తీసుకోకుండా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఈ మెడిసిన్ కూడా దాన్ని సపోర్ట్ చేసి తొందరగా క్యూర్ అవుతాయి. అలాగా సార్ మేము తింటుంటాం చేస్తుంటే పేషెంట్ వస్తుంటాం, మేము మెడిసిన్ ఇస్తుంటాం. దానికి టైం టేకింగ్ ఉంటుంది సార్. దీనికైతే 6 monthsలో 100% క్యూర్ చేసి హ్యాపీగా ఇంటికి పంపిస్తాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నారు. నమస్తే అండి, ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం. హలో. ఎస్ సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటగిరి అండి. చెప్పండి, మీ సమస్య ఏంటో. అదే 3 రోజుల నుంచి బ్లడ్ పడుతుంది సార్ మోషన్లో. ఓకే, ఇదివరకు కూడా అలాగే పడిందండి, మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పడుతుంది సార్. మా మోసం దగ్గర మంట దురదగా ఉంటుంది. మీ వయసు ఎంత సార్? 67 అండి. మీకు ఇంతకుముందు ఎప్పుడు లేదా ఈ ప్రాబ్లం? ఇదివరకు ఉంది సార్. ఇదివరకు 1 year బట్టి అన్ని బైపాస్ ఆపరేషన్ అయ్యి 14 సంవత్సరాలు అయిందని అప్పుడు మెడిసిన్స్ వాడుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు బైపాస్ సర్జరీ ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 13 సంవత్సరాలు అయిందండి. ఓకే, ఇప్పుడు బాగానే ఉందా? హార్ట్ ఉందో? హార్ట్ అంతా బాగుందండి. మెడిసిన్స్ మటుకు రోజు 8 టాబ్లెట్లు వేసుకుంటానండి అప్పటి నుంచి. ఓకే ఓకే. వేడి చేసి అన్న ఇది అవుతుందా ఏంటి అడుగుదాం డాక్టర్ గారిని. మరి మోషన్ ఫ్రీగా ఉందా సార్? మోషన్ కూడా ఫ్రీ లేదండి. మోషన్ ఫస్ట్ ఫ్రీ ఉండాలి మీకు. అక్కడ మోసం కూడా టైట్ గా ఉంటుంది 3 రోజులు బట్టి బ్లడ్ బాగా పడుతుంది. అదే ఒక్కొక్కసారి మీకు పైల్స్ అయ్యి ఉండొచ్చామో, ఒకసారి లోకల్ డాక్టర్ కూడా కన్సల్ట్ అయ్యి మీరు చూసుకుంటే బెటర్ సార్. ఒకవేళ ఈ బ్లడ్ పడడం మీకు నొప్పి లేకుండా కావాలంటే మీకు ఒక అకోనైట్ అనే హోమియో మెడిసిన్ ఉంటుంది, లోకల్గా ఏదైనా ఉంటే తెచ్చుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోండి. నొప్పి అనేది ఇమీడియట్ గా తగ్గిపోద్ది. అకోనైట్ ACONITE అకోనైట్ 200 అది వేసుకోండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రము. హోమియో స్టోర్లో దొరుకుద్ది, లోకల్ గా చూసి వేసుకోండి. ఇంకా తగ్గలేదంటే ఒకసారి లోకల్ డాక్టర్ని కలవేసి ఉపయోగించుకోండి సార్. సరే సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
సో అంటే ఇది సార్ ఇప్పుడు సపోజ్ ఈ ఫిస్టులా కానీ పైల్స్ కానీ వస్తుంటే కనుక సో ఆ యానల్ డక్ట్ పైన ఏదైనా అంటే ఒక ఆయిల్స్ రాయడం కానీ లేకపోతే ఏదైనా లోషన్ రాయడం కానీ అలాంటివి సజెస్ట్ చేస్తారా మీరు? మనకు హోమియో ఏంటంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది యాంటీ మనకు. మా డాక్టర్ హనుమాన్ అని మా పితామహుడు, మనకు పత్రిజీ ఎలాగనో ఈయన కూడా అలాగ హోమియో కనిపెట్టింది ఇదనమాట. ఆ రోజుల్లోనే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పెట్టి ర్యాడ్స్తో కాల్చేవాళ్ళు సార్ మోకాళ్ళకు వాటికం. ఇదంతా భరించలేడు పేషెంట్ అని చెప్పి ఒక ఆలోచన చేసి ఎలాగో దీన్ని తగ్గించాలని చెప్పి హోమియో మెడిసిన్ కనిపెట్టిండు. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అందుకే మెడిసిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదన్నమాట. ఆ విధంగా ఆయన దాన్ని ఫైన్ ఫామ్ తీసుకొచ్చి మనకు ఇది అనేది జనాలకు ఇది చేశారనమాట. దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎన్ని రోజులు వాడుకున్నా ఇబ్బంది లేదు. ఇది లోకల్గా అప్లికేషన్స్ అనేవి మనం చాలా వరకు అవాయిడ్ చేస్తాం. కాకపోతే మన ఇండియన్ మెడిసిన్స్ మదర్ టింక్చర్స్ అని ఉంటాయి, అది టెంపరీ ఉపశమనం కోసం మనం కొన్ని ఇస్తుంటాం. అటువంటి వాటిలో ఇంతకుముందు చెప్పిన క్యాలెండులా అనేది ఒకటి సార్. ఇంకా కొంచెం ఎక్కువ అక్కడ ఇదేది ఇంకా ఎక్కువ ఫైల్స్ కిందికి జారడమో లేదా పిసర్ అనేది అది కావడం, ఫైల్స్ అనేది ఎక్కువ చీమ్లాగా గారిన ఈ మూటకి కూడా ఒక ఎకినేసియా అని ఒకటి ఉంటుంది. ఎక్కువ అక్కడ ఏదైనా ఉంటే ఎకినేసియా ECHINACE అది ఆ మెడిసిన్ మదర్ టింక్చర్ అది కూడా వేసుకొని నీళ్ళలో కూర్చుంటే మీకు అక్కడ పెయిన్ అనేది తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే బ్లూమీ అని ఒక మదర్ టింక్చర్ ఉంటుంది, అది లోపలికి తీసుకోవాలి. 15 డ్రాప్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తీసుకుంటే ఎంత బ్లడ్ పడేది కూడా 2-3 రోజుల్లో ఆగిపోతుంది సార్. అది అచ్చా. అంటే సార్ ఈ ఫిస్టులా ఇవన్నింటికి మెయిన్ ప్రాబ్లం అంటే కనుక ఈ బాడీ మూవ్మెంట్స్ లేకపోవడం, తర్వాత స్థిరంగా ఒకే చోట్ల కూర్చోవడం. సో ఇవన్నీ కూడా దీనికి దారి తీస్తాయి. ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ కదా సార్. ఇంకోటి కూడా ఏంటంటే ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఈ ఒబెసిటీలో కూడా ఏంటంటే ఈ తిన్నది సరిగా మనకు డైజెస్ట్ అయ్యి బాడీలోంచి వెళ్ళిపోదు. ఎందుకంటే మనం తినాల్సింది కొంత అయితే దానికి ఇవ్వాల్సిన ఫీడింగ్ ఎక్కువ ఇస్తున్నాం. దానివల్ల లివర్ మీద ఈ లోడ్ అంతా పోయి లివర్ మీద పడుతుంది. ఈ లివర్ చేయాల్సిన సిక్రేషన్ పని మనకేంటంటే గాల్ బ్లాడర్ నుంచి మనకు తెలియకుండా చిన్న పసరు తెత్తి అదేం చేస్తుంది, దగ్గర 1.5 లీటర్ అది సిక్రెట్ చేస్తుంది ఇచ్చి ఫుడ్కు. మనకు తెలియకుండా అంటే 1.5 లీటర్ అని ఎంత వస్తుందో చూడండి. మనం తిన్న ఫుడ్ని అరిగించడానికి ఒక సైడ్ నుంచి అది వస్తుంది, ఒక సైడ్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అని ఉంటాయి, అవి వస్తాయి. ఇవన్నీ ఇంటెస్టైన్లో కలిసి మోషన్ ఫ్రీగా కిందికి చేస్తాయి. ఎప్పుడైతే ఇదంతా ఉండదో లివర్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది, ఏం చేయాలని అర్థం కాక అదంతా లాక్కొని ఒబెసిటీ లాగా ఇది చేసేసి దీన్ని మనకు బాడీని అనేది ఎక్కువ చేయడంతో ఈ ఒబెసిటీ వల్ల కూడా కింద హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల కూడా మనకు ఈ పైల్స్ అనేవి ఈ ఫిస్టులా కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి సార్. ఎస్ సార్. అంటే మీ దగ్గర వచ్చే కేసెస్ సార్ ఆల్రెడీ వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి తగ్గకుండా మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఉంటాయి సార్. సో మీరు ఏం చెప్తారు, అంటే మీరు హోమియోపతి వాడుతుంటే వేరే మందులు వాడకూడదని చెప్తారా, మరి ఎలా చెప్తారు? మంచిగా వచ్చిన అడిగారు సార్. దీంట్లో మాత్రం ఈ ఏరే డిసీజ్ ఇప్పుడు షుగర్ ఉంది, దానికి మాత్రం అది వాడుకుంటూ ఇది వాడుతూ టెస్ట్ చేసుకుంటూ ఉండండి. మీకు టెస్ట్ చేసుకుంటూ ఈ రోజుల్లో ఉన్నాయి కదా సార్, అందరికీ ఇంట్లో షుగర్ చేసుకుంటే మిషన్స్ ఉన్నాయి, డిజిటల్ వచ్చినాయి. చేసుకుంటూ తగ్గుతుందంటే మీరే తగ్గించుకోండి టాబ్లెట్. మా దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. 1 monthకో 2 monthsకో రాలేని వాళ్ళకి ఇప్పుడు రాజమండ్రి నుంచి కాల్సి వచ్చి రాలేరు, అక్కడనే చెప్పేస్తాం మెడిసిన్. వాళ్ళు ఎవరి 15 daysకో చెక్ చేసుకొని తగ్గుతుందంటే తగ్గించుకోండి టాబ్లెట్. అలా దాన్ని తీసేస్తాం. కాకపోతే ఏంటంటే ఆ ఫ్లో అనేది మనం సడన్ గా ఆపోదు. ఇప్పుడు 10-20 ఏళ్ళ నుంచి చేస్తుంటారు కదా సార్, ఆ టాబ్లెట్ సడన్ గా తీసేస్తే ఈ షుగర్ అనేది ఫ్లేర్ అప్ అయ్యి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. అందుకని స్లోగా దాన్ని విత్డ్రా చేసుకుంటూ వస్తాం. మనకు ఆల్కహాల్ ఎలాగో విత్డ్రా చేస్తామో సడన్ గా ఆపేయమో, దీన్ని కూడా అలాగా మనం స్లోగా విత్డ్రా చేయాల్సి వస్తుంది సార్. ఎస్ సార్. మరి ఎంతో అద్భుతంగా ఈ ఫిస్టులా కానీ ఈ పైల్స్ గురించి దీని గురించి ఎంతో వివరించి దాని కారణాలు ఏంటి, దాని నివారణ ఏంటి, అలాగే హోమియోపతిలో మీకు ఎలాంటి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, మీరు ఇలాంటి కేసెస్ ఎలా డీల్ చేస్తారని చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్.